ఈ వీడియోలో నేను మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ సింబల్ వస్తుంది, అప్పుడు ఆల్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రై చేయడానికి కావలసినవి మునగాకు, వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, ఆయిల్, ఉప్పు, కరివేపాకు. ఆకుని శుభ్రంగా కడిగిన తరువాత వాటర్లో ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. 15 నుండి 20 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. అలాగే ఇది ఉడికేటప్పుడు వాటర్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. అలాగే ఇది ఉడికేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా మూత పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇది ఉడకడానికి ఇంకా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ ఫ్రైలోకి కావాల్సిన మసాలా పొడిని రెడీ చేసుకుందాం. వేరుశనగ గుళ్ళు తీసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే వీటిని ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటికి వెల్లుల్లి రేఖలను కూడా యాడ్ చేసి మొత్తం అన్నింటినీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈలోపు మనం ఉడకబెట్టుకుంటున్న మునగాకుని చూసారు కదా, బాగా ఉడికింది. ఈ విధంగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. దీనిలో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న మునగాకును కూడా వేసి ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలి. మునగాకులో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక పౌడర్ని రెడీ చేసాం కదా, దానిలోనే సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆ ఎండుమిర్చి పౌడర్ని కూడా దీనిలో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.